ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ నాయకులు యు కొత్తపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఉప్పాడ సాసా రెస్టారెంట్కు ఎదురుగా ఉన్న రోడ్డుకు కొత్త సీసీ రోడ్డు నిమిత్తం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మరియు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు. అదేవిధంగా ఉప్పాడ బీచ్ రోడ్ సముద్ర తీరం వద్ద మొరాలశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనప్ ప్రోగ్రాం మూలపేట గ్రామంలో జనసేన పార్టీ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాల్గొని కేక్ కట్ చేశారు. కొత్త మూలపేట SCZ గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు, వాడ్రా ధనబాబు, వంకా కొండబాబు, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించినటువంటి 20,000 మొక్కల నాటడాన్ని మరి ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి పార్కు ఆహారంలో కూడా ఎన్నో మొక్కలు నాటి సైనికులు నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా బీచ్లో గ్రీన్ ప్రోగ్రాం కూడా నిర్వహించి మరి ఎన్నో పార్కులలో పెద్దలందరూ పాల్గొని మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ విజయవంతంగా మరి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి ఉప ముఖ్యమంత్రి గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ జనాభాకి ఏదో చేయాలని చెప్పి శుభపరిణామం మాకు మంచి చేస్తారు అని చెప్పి ఆశిస్తూ ఎన్నో కోరికలతోటి మరి ఇక్కడ వీరమహిళలు నాయకులు జనసేన ఆయన గురించి మరి తప్పించే రోజులు ఉన్నాయి. అదేవిధంగా మరి ఆయన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మరి ఏ రకమైన ఏ ఇంట్లోని ఏ ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా సేవలు అందించే విధంగానే ఆయన స్పందించారు. అదేవిధంగా మరి నెలకు గ్రీన్ వెంచర్లో కలెక్టర్ గారిని పిఠాపురం తెప్పించి ప్రతి గ్రామంలో సమస్యలు కూడా తీసుకుని ఇమీడియట్లీ గ్రీన్ వెంచర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడన్నా సరే సేఫ్ రోల్ ఆయన పార్టీ ఆఫీసులో నిరంతరం అర్జీలు తీసుకుని అయితే తరచు కలెక్టర్ గారికి కానీ, MRO గారికి కానీ, MD గారికి కానీ, పోలీస్ స్టేషన్ టోగులు కానీ ఏమన్నా సరే ఇమీడియట్లీ పరిష్కరించి వాళ్ళకి సమస్యలను లేకుండా చేసే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, మరి ఉన్నతాధికారులకు మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా వారందరికీ నా అభినందనలు తెలియజేస్తాను.